తలరాతని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, లేదా విధిరాత దేవుడు ఎలా రాసి పెట్టాడు, మనకే ఇలా ఛాలెంజ్ వచ్చింది, ఇట్లా తిట్టుకుంటూ బతికేస్తుంటాం. అది తప్పు. ఎదురీత ముందు విధిరాత ఎంత, మన పోరాటం ముందు, మన సంకల్పం ముందు డెస్టినీ ఏం రాస్తే ఏంటి? ఇన్ఫ్యాక్ట్ డెస్టినీ అనేది ఇష్టం వచ్చినట్టు రాసుకొనివ్వండి, దురదృష్టం మనల్ని వెంటాడినివ్వండి, ఏది జరిగినా వాటన్నిటికన్నా బలమైనదే మనిషి యొక్క సంకల్పం. మనం అనుకుంటే ఏ థింగ్ అయినా పాసిబులే, ఎంతైనా మనం సాధించగలం అన్నమాట. చాలా సందర్భాల్లో మనం దీన్ని నమ్మం. ఏముందిలే, మాటలు చెప్పుకుంటాం ఈజీయే, కానీ ఎదురెత్తడం చాలా కష్టం. నిజమే, ఎదురీత అనేది చాలా కష్టం, పోరాటం అంతకంటే కష్టం. ఇన్ఫ్యాక్ట్ వార్ ఈజ్ అ బిగ్ థింగ్ అనమాట. మీరు చూడండి, రష్యా ఎంత పెద్ద దేశం, ఉక్రెయిన్ ఎంత చిన్న దేశం. ఉక్రెయిన్ పోరాటం సంవత్సరం గడిచింది, కానీ సాగిస్తూనే ఉంది.